ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి గురించి మరింత తెలుసుకుందాం. శ్రీరాముని పథయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్వామీజీ కొద్ది రోజులు ఉత్తరకాశీలో గడుపుతారు. ఉత్తరకాశీలో ఉన్నప్పుడు మొదట్లో స్వామీజీ ఎక్కువగా అందుబాటులో ఉండేవారు కారు. కానీ కాలం గడిచే కొద్దీ వారు అందరికీ ఎంతో దగ్గరవుతూ ఎన్నో నగరాలకు ప్రయాణిస్తూ ఎన్నో ఉపన్యాసాలు చెప్తూ సైన్స్, యోగా, తత్వశాస్త్రం, మతం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం ఇలా ఎన్నో విషయాలపైన తన అభిప్రాయాలు చెప్తూ వచ్చేవాళ్ళనమాట. వారందరికీ ఎప్పుడూ చెప్పేది ఒకటే, యోగాభ్యాసం వల్ల వ్యక్తి తన మీద తాను పరిపూర్ణమైన ఆధిపత్యాన్ని సాధించగలడు. జీవితంలో మనకు కనపడని ఆ మార్మికత అంతా కూడా ఎక్కడ ఉంది అంటే మృత్యు జ్ఞానం, అంటే చావు పుట్టుకల యొక్క గతి తర్కంలోనే ఉంది. ఇదంతా కూడా యోగాభ్యాసం ద్వారా వ్యక్తి తెలుసుకోగలుగుతాడు అనేసి స్వామీజీ చెప్తూ ఉంటారు. వారు అంతకుముందు ఎప్పుడూ తన యోగ సాఫల్యతని, ప్రావీణ్యతని ఎవరి ముందు ప్రదర్శించేవారు కాదు. కానీ తర్వాత డాక్టర్స్కి, సైంటిస్టులకి, వీరందరికీ మరణంలో ఉన్నటువంటి ఒక సూక్ష్మమైన రహస్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళంతా అనేసి, ఒక యోగి కొద్ది క్షణాలు మరణించి తన దేహంలోకి మళ్ళీ ఎలా ప్రవేశిస్తాడు అనేది వాళ్ళ ముందు ప్రదర్శించి చూపిస్తారన్నమాట. తర్వాత కుంభమేళాకి 1964లో అటెండ్ అయినప్పుడు అక్కడ వారు ఎన్నో ఉపన్యాసాలు ఇస్తారు. ఈ మిథ్యాచారాలను, మత దురభిమానాలను, గుడ్డి నమ్మకాలను, కుల వ్యవస్థని, స్త్రీల అణిచివేతను, ఇలాంటి వాటన్నింటినీ ఖండిస్తూ వాటిని దుయ్యబడుతూ వారు ఎన్నో ఉపన్యాసాలు ఇస్తారు. అది విన్న శ్రోతలకి తలలసలు వేడెక్కిపోతాయన్నమాట. చాలామంది సనాతన ధర్మం కేవలం హిందూ మతానికి సంబంధించినదే అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. సనాతన ధర్మం అనేది ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వదు. ఏ మతంలో ఉన్న వాళ్ళకైనా మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేదే అని వారి అభిప్రాయం. గురువు అనేవాడు చాలా ముఖ్యమైన వాడు. ఆయన చెప్పిన విషయాలను సాధన చేయాలి, ఆచరించాలి. అది ముఖ్యం. ఆయన మార్గాన్ని చూపుతాడు, కానీ ఆ మార్గంలో నడవాల్సింది మాత్రం నువ్వే. ఇంకేం చెప్తారు వారు? టెక్నాలజీ ఎంతైనా పెరుగుతూ ఉండొచ్చు, ఎన్నో ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉండొచ్చు. అంటే సైన్స్, శాస్త్రము, స్పిరిచువాలిటీ, మతము అన్నీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడవాలి. సైన్స్కి, స్పిరిచువాలిటీకి మధ్య బ్యాలెన్స్ అనేది ఉండాలి. అప్పుడే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతామన్నమాట. మన జ్ఞానంతో ఎన్ని వస్తువులు కనుక్కున్నామనేది కాదు, ఎంతవరకు ఈ భయాల నుంచి, అనుమానాల నుంచి, అన్ఈక్వాలిటీస్ నుంచి బయటపడ్డాము అనేదే ముఖ్యమనేసి చెప్తారు వారు. సో ముఖ్యంగా మనం చేయాల్సిందేంటి? మన దృష్టిని బాహ్య ప్రపంచం నుంచి అంతః ప్రపంచంలోకి మరలించాలన్నమాట. ఎందుకంటే మానవజాతి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి పరిష్కారం మానవుడి మనస్సుతోనే కనుక్కోగలుగుతాడు. ముఖ్యంగా ఆనందం అనేది బాహ్యంగా కనపడుతున్న మనకి భౌతిక ప్రపంచంలో లేదు. ఓ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నామా, ఓ 4 చీరలు కొనుక్కున్నామా, ఇది కాదు ఆనందం అంటే. ఎందుకంటే 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా కావాలనిపిస్తుంది. ఆ ఆనందం అక్కడితో పరిపూర్ణం అవ్వదు. కాబట్టి మనం భౌతికంగా అనుభవిస్తున్నవన్నీ మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి అనుకోవడం మన పొరపాటు అన్నమాట. ఆనందం అనేది మన అంతరంగంలో నుంచి రావాలి. ఆ ఆనందాన్ని అనుభూతి చెందిన రోజు మనకి ఈ బయట కనపడుతున్నవి, ఇప్పుడు మనం ఏవైతే ముఖ్యమని అనుకుంటున్నామో అవన్నీ కూడా వేస్ట్ అనేది మనకే అర్థమైపోతుంది. ఇలా స్వామీజీ బాగా క్రియాశీలకంగా మారుతున్న టైంలో ప్రజలకి ఒక కన్స్ట్రక్టివ్ వేలో సేవ చేయటం కోసం అన్నట్టు ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అని ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటారు. ప్రశాంత్ తటి అని ఆ ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడ వారు ఒక 2 గదులు ఉన్నటువంటి ఆశ్రమాన్ని కన్స్ట్రక్ట్ చేయటం ప్రారంభిస్తారనమాట. అక్కడ ఆ టైంలో ఆ చుట్టుపక్కల ఎవరు ఉండరు, అంతా అడవి. హోమ్ స్టేల్లో స్వామీజీ ఒక ఉపన్యాసం ఇస్తూ, మనిషి తన ఆకాంక్ష తీరకపోతే నిరాశ నిస్పృహలకు లోనై వాటిని సాధించుకోవటానికి, తనకు కావలసినది సాధించుకోవటానికి ఎలాంటి హింసాత్మక చర్యలకైనా పాల్పడతాడు.
ఇది మనం డ్రగ్ యాడిక్ట్స్లో చూస్తూ ఉంటాము. అది కేవలం మనుషులకే కాదు, ఎవరికైనా ఇది ఇలా జరుగుతుంది అని కాళీ కమలీవాలా అనే బాబా దగ్గర ఏనుగుల గురించి ఎగ్జాంపుల్ చెప్తూ మన స్వామీజీ వివరిస్తూ ఉంటారనమాట. అక్కడ మనం ఆపుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. త్వరలోనే 2 గదుల ఆశ్రమ నిర్మాణం పూర్తయింది. నదీ తీరాన ఒడ్డుకి దగ్గరగా ఒక కుష్ఠువ్యాధి సోకిన వ్యక్తిని స్వామీజీ చూశారు. ఆ వ్యాధి అతని చేతి వేళ్లని, పాదాలని పూర్తిగా తినేసింది. అతని ముఖం కూడా వికారంగా మారింది. నదికి ఎగువ భాగంలో 5 మైళ్ళ దూరంలో లక్ష్మణ్ ఝూలా అనే పుణ్యక్షేత్రం దగ్గర కుష్ఠువ్యాధిగ్రస్తులు, బిచ్చగాళ్ళు నివసిస్తూ ఉంటారు. కానీ ఇతను ఎవరి సహాయం లేకుండా ఒక్కడే ఎలా వచ్చాడా అని స్వామి ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి స్వామీజీని చూసినప్పుడల్లా ఆహారం, మంచినీళ్లు అడిగేవాడు. స్వామీజీ తన దగ్గర ఉన్న ఆహారం అతనికి ఇచ్చేసేవారు. ఎంత ఇచ్చారనేది అక్కడ విషయం కాదు. ఒకసారి అతనికి సరిపడా ఆహారం లేదని స్వామీజీ అతన్ని సముదాయించబోయారు. దాంతో అతను అక్కడి నుండి వెళ్లకుండా ఉండిపోయాడు. అతను ఆశ్రమం దగ్గరే ఉండి రాత్రి పగలు అరుస్తూ స్వామీజీని తిట్టడం ప్రారంభించాడు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళమని స్వామీజీ అనగానే ఇదే అతని ప్రదేశమని అరవసాగాడు. స్నానం చేసి గాయాలు శుభ్రపరుచుకోమని స్వామీజీ అంటే అది నీకనవసరం అని అతను అరిచాడు. బహుశా అతనికి నీరంటే భయమేమో. చాలా రోజులు ఇలానే అతడు ఇబ్బంది పెడుతూ ఉంటే స్వామీజీ కొంతకాలం ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోదామనుకున్నారు. కానీ వెంటనే అలా వెళ్తే ఈ కుష్ఠువాడికి ఏమవుతుందోనని కలవరపడ్డారు. ఇతని కారణంగా ఆశ్రమాన్ని వదిలి వెళ్ళటం సరైనది కాదని అనుకున్నారు. దాదాపు 1 వారం అయింది. ఆ కుష్ఠువాడు ఇంకా బిగ్గరగా మరింత నీచమైన పదాలతో తిట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను తిడుతూ ఉండగా బాబాజీ వచ్చారు. ఆయన వీడిని చూసి వాడి దగ్గరికి వెళ్ళి బలంగా ఒక్క తన్ను తన్నారు. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు నది ఒడ్డు నుంచి దొర్లుకుంటూ వెళ్ళి గంగానదిలో పడ్డాడు. ఇదంతా చూస్తూ స్వామీజీ నమ్మలేకపోతున్నారు. అయితే వారు తర్వాత చూసింది మరీ నమ్మశక్యం కాకుండా ఉంది. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు నదిలోని నీటిని తాకిన వెంటనే అతని రోగం నయమైపోయింది. మెరుస్తున్న దేహంతో బయటికి వచ్చాడు. అతను బాబాజీ ఒకరికొకరు వంగి నమస్కరించుకున్నారు. ఒక్క మాట మాట్లాడకుండా ప్రకాశిస్తున్న ఆ వ్యక్తి గంగానది దాటి కొన్ని నిమిషాల్లో అవతలి పక్క ఉన్న అడవిలోకి వెళ్ళి మాయమైపోయాడు. స్వామీజీ ఇతనెవరు అని అడిగారు. దానికి బాబాజీ ప్రపంచంలో వేలాది మంది కుష్ఠవ్యాధిని తీసుకుని భరిస్తున్న 7 ఋషులలో ఇతనొకరు. చాలాసార్లు గంగామాత ఆ జబ్బుని తనకివ్వమంది. కానీ వేలాది మంది యొక్క కుష్ఠవ్యాధిని ఆమెకిచ్చి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మిగతా యోగులు కూడా ఆయన బాధను పంచుకుందామని అనుకున్నారు. కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. అతని స్వాభావికమైన కరుణారసం వల్ల ఆ బాధనంతా అతనే దిగమ్రింగాడు అని స్వామీజీ ఆ సంఘటన గురించి చెబుతూ మధ్యలో ఆగి, ఆ రోజు నుంచి నా గురువుగారి కుడిపాదం మీద ఒక తెల్లటి మచ్చ ఏర్పడింది అని చెప్పారు. హృషికేశ్కి బాబాజీ వచ్చిన ఈ సమయంలోనే ఆయన స్వామీజీతో మహర్షుల సందేశాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూ బాబాజీ జీవితంలో ప్రతి అంశంలోనూ ఎంతో బాధ దాగి ఉంది. రోగాలు, ఆకలి, భయం, దుఃఖం అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రపంచంలో నీ అంతరంగంలో నువ్వు ఎంత అనుభవం గడించావనేది ఇప్పుడు విషయం కాదు. నువ్వు ఇంకా స్తబ్దంగానే ఉన్నావు. ఇతరులకి సేవ చేయటానికి నీకు తరగని అపరిమితమైన సంపద కావాలి. అదే అంతర్గత శక్తి, అంతర్దృష్టి. కనుక ఈ ప్రయాణంలోకి వెళ్ళే ముందు మహర్షుల దీవెనలు,
అందుకు మనాలిలోని ఒక గుహకి వెళ్ళు. అక్కడ నువ్వు 11 నెలల పాటు కఠోరమైన దీక్షకి అంకితం కా. అక్కడి గుహలో కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో ఉంటే ఈ భౌతిక నేత్రంతో సంబంధం లేకుండా నువ్వు ప్రతీదీ అనుభూతి చెందగలవు. మౌనంగా ఉండు. తర్వాత నువ్వు ఎంతో ప్రతిభావంతంగా మాట్లాడగలవు. నీ చేతులు ప్రాపంచిక ప్రయోజనాల కోసం వాడకు. తర్వాత విజయం దానంతట అదే నీ దరికి వస్తుంది అన్నారు. ఆ గుహ హిమాలయాలలోని హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హిమాలయ సాంప్రదాయంలో పరశురాముడు ఈ ప్రాంతాన్నంతా సంరక్షిస్తూ ఉంటారు. సప్తర్షులలో ఒకరైన వశిష్ఠుని ఆధ్వర్యంలో ఈ గుహ ఉంటుంది. నేను చాలా రోజుల పాటు కేవలం స్వామీజీ 11 నెలల దీక్షని కొనసాగించటానికి అక్కడికి వెళ్ళారని అనుకున్నాను. హిమాలయ పరమగురువులతో జీవనం పుస్తకంలో స్వామీజీ ఈ సందర్భంలో మాత్రమే మనాలి గుహ గురించి ప్రస్తావించారు. మొత్తం పుస్తకంలో మిగతా పవిత్ర హిమాలయ ప్రాంతాల గురించి వారు మాట్లాడారు. తర్వాత వాటిని చూడటానికి తన విద్యార్థుల్ని తీసుకెళ్లారు. కానీ మనాలి గుహకు మాత్రం ఎవ్వరినీ తీసుకుని వెళ్ళలేదు. చాలా సంవత్సరాల తర్వాత కానీ అది ఎందుకో నాకు తెలియలేదు. స్వామీజీ ఈ గుహ గురించి, అక్కడ తను చేసిన సాధన గురించి మాట్లాడుతూ ప్రయోగశాలల్లో కఠినమైన పరీక్షలకి గురిచేసి శాస్త్రీయ ఆవిష్కరణల్ని పరిశీలించినట్టే ఆధ్యాత్మిక సూత్రాలను కూడా పరీక్షిస్తారని చెప్పారు. శాస్త్రీయ సిద్ధాంతాలు బాహ్య ప్రపంచానికి సంబంధించినవి కనుక వాటికి భౌతిక పదార్థాలతో చేసిన పనిముట్లు ఇత్యాది వస్తువులతో చేసిన శాస్త్రీయ ప్రయోగశాలలు కావాలి. ఆధ్యాత్మికం అనేది మానవుడి అంతర్గత వాస్తవికతకి సంబంధించినది. ఈ అంతః సత్యాన్ని పరిశీలించాలంటే మనిషి తన అంతర్గత రాజ్యంలోని ప్రయోగశాలలో పనిచేయాలి. మనసే ఒక ప్రయోగశాల. ధ్యానమాచరించడమే ఒక పనిముట్టు. ఆయన హిమాలయ పరమగురువులతో జీవనంలో రాసినట్లు సాధువులు ఒక క్రమ పద్ధతిలో గాఢమైన ధ్యానంలోకి వెళ్ళడం నేర్పుతారు. వాళ్ళు ఇది మొదటి దశ, ఇది రెండవది, ఇది మూడవది అని చెప్పుకుంటూ వెళ్తారు. ధ్యానంలో ఉత్పన్నమయ్యే లక్షణాలను వివరిస్తుంటారు. నిర్దిష్ట లక్షణం కనపడినప్పుడు నువ్వు ఆ దశలో ఉన్నావని అర్థమవుతుంది. ఈ రకంగా నువ్వు అత్యున్నతమైన ఏకాగ్రతను సాధిస్తావు. వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉంటారు కనుక మీరు ఎలాంటి కలత ఇబ్బంది లేకుండా ఉంటారు. అదే పుస్తకంలో స్వామీజీ ఆ గుహలో తానెట్లా నివసించింది, అక్కడ చేసిన సాధన ఏమిటి, తన అనుభవాలు ఏమిటి అనే విషయాలను సోదాహరణంగా వివరించారు. కేవలం అడవి దుంపలు కందమూల ఫలాలే నా ఆహారం. కొన్ని రసాలు, ప్రొద్దున ఒక గ్లాసుడు పాలు, సాయంత్రం ఒక గ్లాసు, సాయంత్రం కూడా ఒక గ్లాస్ పాలు. ఆ గుహలో ఉన్న కాస్త స్థలంలోనే క్రమం తప్పకుండా కొన్ని భంగిమలతో యోగాసనాలు వేస్తూ 2 లేదా 3 గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. మిగిలిన సమయంలో మా గురుదేవులు చెప్పిన మంత్రాలను జపించడం, ధ్యానించడం, ఇంకా రెప్ప వాల్చకుండా తదేక దీక్షతో చూడడం చేసేవాడిని. రోజుకి 3 సార్లు బలంగా ప్రాణాయామం చేసేవాడిని. కానీ ఎంతో జాగ్రత్తగా చేసేవాడిని. గుహ ద్వారం మూసివేయబడింది, కానీ మురికి నీరు పోవడానికి చిన్న తూము ఉంది. పైన కేవలం ఒక సూర్యకిరణం మాత్రమే ప్రవేశించటానికి అనువుగా ఒక చిన్న రంధ్రం ఉంది. నీ మనసును ఒకే విషయం మీద లగ్నం చేయటానికి ఆ రంధ్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా నువ్వు వద్దనుకున్నా దానంతట అదే జరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి ప్రయత్నం చేయకుండానే నువ్వు మనసుని ఏకాగ్రంగా ఉంచగలవు. ఎందుకంటే అక్కడ ఒకే ఒక్క కిరణం ఉంది, ఇంకేమీ లేవు. ఈ ఏకాంత స్థితిలో రోజంతా నువ్వేం చేయగలవు? నువ్వు కనుక ధ్యానం నేర్చుకోకపోతే, ధ్యానం చెయ్యకపోతే నీ సమతుల్యాన్ని అంటే నీ బ్యాలెన్స్ని కోల్పోతావు.
నీకు వేరే దారి లేదు అనేవారు గురూజీ. మొదటి 2 నెలలు గుహలో నివసించడం ఎంతో దుర్లభంగా ఉండేది. కానీ తర్వాత నేను దీన్ని విపరీతంగా ఆనందించటం మొదలుపెట్టాను. రాజయోగ శాస్త్రం సంయమనాన్ని నేర్పుతుంది. అంటే ఏకాగ్రత ద్వారా, ధ్యానం ద్వారా, సమాధి ద్వారా అంతరంగంలోకి పరివర్తన చెందటం. ఈ శిక్షణ సమయంలో ఉండాల్సినంత సమయం మౌనంగా ఉండకుండా గాఢమైన ధ్యానాన్ని నిర్వహించడం సాధ్యం కాదని తెలుసుకున్నాను. అంటే మౌనం చాలా ఇంపార్టెంట్ అక్కడ. 11 నెలలైన తరువాత నేను ఆ గుహ నుంచి బయటకి వచ్చాను. అప్పుడు జూలై 27వ తారీఖు సాయంత్రం 5 గంటలు. మొదటి వారంలో ఎండ చూడవద్దని అన్నారు గురూజీ. బాహ్య ప్రపంచానికి అలవాటు పడటం చాలా కష్టమైంది. ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్లు ప్రతిదీ నాకు ఎంతో కష్టమైంది. మొదట్లో నగరానికి వెళ్ళినప్పుడు వీధిలో ఒకవైపు నుంచి మరోవైపుకి దాటడానికి సుమారు 40 నిమిషాలు పట్టింది. ఎందుకంటే బాహ్య ప్రపంచంలోని పనులకు నేను ఇంకా అలవాటు పడలేదు. క్రమంగా ఈ ప్రపంచానికి అలవాటు పడ్డాను. బాహ్య ప్రపంచ విషయానికి వస్తే నేను నా అంతర్శక్తిని, వాక్కుని, ఉద్వేగాలను, ఆలోచనలను, నా ప్రవర్తనను పరీక్షించుకోగల విశాలమైన రంగస్థలం ఈ బాహ్య ప్రపంచమేనని అర్థం చేసుకున్నాను. ఎప్పుడైనా అంతే, గుహల్లో కూర్చుని ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో సాధించాము అనుకున్నా ఈ రియల్ వరల్డ్లో అసలైన సిచ్యుయేషన్స్ ఎదురైనప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినప్పుడే నిజంగా అక్కడ పరిపూర్ణత సాధించినట్టు అన్నమాట. ఎవరూ లేని ప్లేస్లో ఎవరైనా బాగానే ఉండగలుగుతారు. కానీ అన్ని రకాల వికృతమైన రూపాలు ఉన్నటువంటి ఈ సమాజంలో వాటన్నింటినీ తట్టుకుంటూ తను నేర్చుకున్నది అమలులో పెట్టడం అంటే మాటలు కాదు, అది ఖచ్చితంగా పరీక్షారంగమే. ఈ శిక్షణ పూర్తి కావడంతోనే నేను పశ్చిమ దేశాలకి రావడానికి సిద్ధమయ్యాను. నాకు నా గురువుగారిని వదిలి ఉండాలని లేదు, కానీ ఆయన అదే కోరుకున్నారు. నువ్వు ఒక కార్యాన్ని పూర్తి చేయాలి, ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వాలి. ఆ సందేశం మనందరిది. దానికి నువ్వు ఒక మాధ్యమం, ఒక మీడియం కావాలి. నా గురుదేవులు తర్వాత నన్ను జపాన్ వెళ్ళమన్నారు. నేను అక్కడ ఒకరిని కలుస్తానని, వారు నన్ను అమెరికాకి తీసుకెళ్ళటానికి సహాయం చేస్తారని అన్నారు. జపాన్ వెళ్లే ముందు ఖచ్చితంగా తను చేయాల్సిన కార్యక్రమ స్వభావం ఏమిటో అడిగారు. తాను గ్రంథాల్లో వ్రాసినట్లు ఋషుల సందేశాలను తెలియచేయాలనే విషయం తెలుసు. కానీ 100 మంది మహర్షులు ఉన్నారు, వేలాది గ్రంథాలున్నాయి. ఒక్కరిని ఎంచుకుని మరొకరిని విస్మరించటం అంత సులభం కాదు. అంతేకాక ప్రాచ్య ఆలోచనా విధానానికి పాశ్చాత్య ఆలోచనా విధానానికి మధ్య కల సాంస్కృతిక అవరోధం ఆయనకు బాగా తెలుసు. దాంతో స్వామీజీ నా నుంచి నేర్చుకోవాలనుకున్న విద్యార్థులకు నేను ఏం నేర్పాలి? నేను హైందవ మతం గురించి చెప్పి వాళ్లను మార్చాలా, భారతదేశ సంస్కృతిని అనుసరించాల్సిందిగా కోరాలా అని అడిగేవారు. సమాధానం స్వామీజీకి తెలుసు. అయినా గురువుగారిని ఆట పట్టించటానికి ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మొత్తానికి అలా ప్రశ్నించారు. దానికి ఆయన పోరా పిచ్చి తండ్రి అని అనేవారు. స్వామీజీ అప్పటికీ వదిలిపెట్టేవారు కాదు. అయితే నేనేం చెప్పాలి వాళ్ళకి? పాశ్చాత్య సంస్కృతి పూర్తిగా మనకన్నా ఎంతో భిన్నమైనది. మన సాంప్రదాయంలో కుటుంబంలోని మిగతా వాళ్ళ అంగీకారం లేకుండా ఎవ్వరూ వివాహం చేసుకోరు. కానీ పాశ్చాత్య సంస్కృతి స్వేచ్ఛాయుతమైన సాంఘిక జీవనాన్ని అంగీకరిస్తుంది. క్రిస్టియన్లు ఎవరినైనా పెళ్లి చేసుకోవటానికి అంగీకరిస్తారు. యూదులు కూడా అంతే. స్థిరమైన నిశ్చితమైన పద్ధతిలో వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు. మనం మనకి ఇష్టమైన పద్ధతిలో దేవుణ్ణి పూజిస్తూ జ్ఞానోదయ మార్గాన్ని ఎంచుకుంటాం. వాళ్ళ దైవారాధనలో, ఆలోచన విధానంలో
స్థిరమైన భావాలకి కట్టుబడి ఉంటారు. మనం స్వేచ్ఛగా ఆలోచిస్తూ సామాజిక నియమాలకి కట్టుబడి ఉంటాం. ఈ రెండు దారులు భిన్నమైనవి. ఇలా ఉంటే నేను పాశ్చాత్య సంస్కృతికి సందేశం ఎలా ఇవ్వగలను అని అడిగేవారు. బాబాజీ, ఈ రెండూ ఒకే ప్రపంచంలో ఒకే జీవిత లక్ష్యంతో తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సంస్కృతులు. పాశ్చాత్య సాంప్రదాయాలు రెండూ ఉన్నతమైన జీవన శైలి కోసం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. హిమాలయ పరమగురువుల సందేశాలు సర్వకాల సర్వావస్థలకి అనుగుణమైనవి. వాటికి పురాతన, అధునాతన, పాశ్చాత్య భావనలతో సంబంధం లేదు. మనం పరితపిస్తున్న మానవజాతి మహోన్నత జీవన సాఫల్యానికి ఆ నాగరికతకి తీవ్రభావాలేవి సహాయపడవు. మానసిక బలం, చిద్విలాసం, నిస్వార్థ సేవ ఇవే మౌలిక జీవన సూత్రాలు. ప్రజలు తూర్పు దేశాల్లో నివసిస్తున్నారా లేక పశ్చిమ దేశాల్లో నివసిస్తున్నారా అనేది ముఖ్యం కాదు. ముందు మనిషి మనిషిగా ఉండాలి. నిజమైన మనిషి విశ్వాసానికి చెందినవాడు. మానవత్వాన్ని విభజించే శక్తికి భౌగోళిక ఎల్లలు లేవు అన్నారు. బాబాజీ ఇంకా చెప్పసాగారు, అన్ని భయాల నుంచి నీకు నువ్వుగా స్వేచ్ఛను పొందు. ఇది హిమాలయ యోగులు ఇచ్చే మొదటి సందేశం. మరొకసారి, అన్ని భయాల నుంచి నీకు నువ్వుగా స్వేచ్ఛను పొందాలి. రెండవ సందేశం, నీలోని వాస్తవాన్ని తెలుసుకో. స్వతఃసిద్ధంగా ఉండి నీకు నువ్వు ఆధ్యాత్మిక బోధనలను ఎలాంటి మత సంస్కృతులతో సంబంధం లేకుండా బోధించు. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి గనక సామర్థ్యం ఉంటే అన్ని రకాల ఆధ్యాత్మిక ఆచరణలు విజ్ఞాన శాస్త్ర పరీక్షకు నిగ్గుతేలేలా చేయి. అంటే ఈ మోడర్న్ సైన్స్కి కనుక ఆ సామర్థ్యం ఉంటే ఆధ్యాత్మికంగా ఏదైతే నేర్చుకుంటున్నామో ఏ ఆచరణలు అవన్నీ కూడా ఆ సైన్స్ ఏది టెస్ట్ చేసినా కూడా దీని పవర్ ఏంటో, ఇది ఎలా విన్ అవుతుందో చూపించమంటున్నారు. ఈ ఉపదేశాలని అందుకుని స్వామీజీ కాన్పూర్ వెళ్ళారు. అక్కడ డాక్టర్ సునందాబాయి స్వామీజీకి టోక్యో వెళ్ళటానికి టికెట్ తీసుకున్నారు. అక్కడి నుంచి వారు కలకత్తాకి వెళ్ళి అక్కడ ఈ పశ్చిమ దేశాలకు వెళ్ళటానికి చాత్య ఎయిర్లైన్స్ ఎక్కారు. 1968 సంవత్సరం ఆయన తన ప్రయాణాన్ని $8 మొదలుపెట్టారు. ఆయన ఎంతో ఇష్టంగా ఈ విషయం మాకు చెప్పారు. ఆ రోజుల్లో భారతదేశం నుంచి అంతకన్నా ఎక్కువ తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు. హాంకాంగ్లో విమానాలు మారుతున్నప్పుడు అక్కడ టీ, బిస్కెట్స్ తిన్నారు. దానికి ఆయన $4 చెల్లించాల్సి వచ్చింది. పైగా $1 టిప్పు, మొత్తం $5. ఆ రకంగా టోక్యోలో $3తో దిగారు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. బాబాజీ చెప్పిన కార్యక్రమం ఎలా మొదలు పెట్టాలో తెలీదు. అయినా సరైన సమయంలో అంతా సవ్యంగానే జరుగుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆయన గురువుగారు టోక్యోలో ఒకరు కలుస్తారని, వారే ఆయన్ని అమెరికాకు తీసుకెళ్ళటానికి సహాయపడతారని చెప్పారు. ఆయన టోక్యో విమానాశ్రయంలో ఉండటం ఎంతో సందడిగాను వింతగాను ఉంది. తర్వాత అన్నారు, తెల్లటి ధోవతి మీద కుర్తా వేసుకుని భుజాల చుట్టూ శాల్వా కప్పుకొని ఉన్నాను. నేను నడుస్తున్నప్పుడు నా పావుకోళ్ళు నేల మీద టక్ టక్మని చప్పుడు చేస్తున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ నన్నే చూడటం మొదలుపెట్టారు. నేను కస్టమ్స్ రూమ్లోకి నా లగేజ్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడి అధికారి నా లగేజ్ బ్యాగ్ను చెకింగ్ చేస్తుంటే మిగతా జనాలందరూ వింతగా చూడటం మొదలుపెట్టారు. నాకు జపాన్ భాష తెలీదు, ఆఫీసర్కి ఇంగ్లీష్ రాదు. దాంతో మేము ఏం మాట్లాడుకుంటున్నామో మాకే అర్థం కావట్లేదు. నా బ్యాగులో యాపిల్ పండు చూసి ఏదో అన్నాడు. అది దేశంలోకి తీసుకురాకూడదని అంటున్నాడో ఏమో అని నేను అనుకున్నాను. దాంతో విమానంలో నాకు అది ఇచ్చారని, మీరు అది తీసుకుంటే నాకు సంతోషమేనని చెప్పాను. వాళ్ళల్లో ఒక అధికారికి కాస్త ఇంగ్లీషు వచ్చినట్లుంది.
నేను యాపిల్ తీసుకోమని అనడాన్ని విని నవ్వి, బహుశా అతను వేరే గ్రహం నుంచి వచ్చాడేమో అన్నాడు. అప్పుడు ఆ ఆఫీసర్ నన్ను మీరు ఏ దేశం నుంచి వచ్చారని అడిగారు. భారతదేశంలోని హిమాలయ ప్రాంతం నుంచి వచ్చాను అని బదులిచ్చాను. వెంటనే ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నన్ను పంపించేశారు. కస్టమ్స్ చెకింగ్ అయిపోగానే ఓ విలక్షణమైన పెద్ద మనిషి ఆయన దగ్గరికి వచ్చి, ఎక్కడి నుంచి వస్తున్నారు, జపాన్లో ఎక్కడుంటారు అని అడిగాడు. స్వామీజీ తాను భారతదేశం నుంచి వస్తున్నానని, ఇక్కడ ఒక స్నేహితుడి ఇంట్లో ఉంటానని సమాధానం ఇచ్చారు. దానికి ఆ మనిషి ఆ స్నేహితుడు ఎవరని అడిగారు. స్వామీజీకి ఏం చెప్పాలో తెలియక, బహుశా అది మీరే అయి ఉంటారని అన్నారు. ఈ సమాధానానికి ఆ పెద్ద మనిషి అంతగా ఆశ్చర్యపోయినట్లు లేడు. ఆయన తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ముందు రాత్రి ఒక ఋషి తన కలలోకి వచ్చి జపాన్కి త్వరలో మహర్షులు వస్తారని, వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చేయమని చెప్పారని చెప్పాడు. అంతేకాక తన కుమారుడు హెపటైటిస్ రోగంతో బాధపడుతున్నాడని, డాక్టర్లు అతని మీద ఆశ వదులుకోమని అన్నారని చెప్పి స్వామీజీని నయం చేయమని కోరాడు ఆ వ్యక్తి. మొదటే అలా ఎవరినో ఒకరిని నయం చేసి ఆ రకంగా ప్రజల్లో అంచనాలు పెంచితే అది అద్భుతాలు చేసినట్లవుతుంది. అదే తన కార్యక్రమానికి పునాదిగా మారి తన ప్రతిష్ట పెరిగిపోతుంది. దాంతో తాను చెప్పేది ఆచరించకుండా అద్భుతాల పట్లే ప్రజలు దృష్టి పెడతారని స్వామీజీకి బాగా తెలుసు. ఏమైతేనేం కార్యక్రమాన్ని ఇలాగే మొదలు పెట్టాలని తన గురువుగారి సంకల్పం అదే అయితే అలానే జరగనిమ్మని అనుకున్నారు స్వామీజీ. కొన్ని రోజుల్లోనే పిల్లవాడు కోలుకున్నాడు. 2 వారాలుగా రోజులు మారుతూ ఉన్న కొద్దీ వాడి ఆరోగ్యం, శక్తి, సామర్థ్యాలు యథాస్థితికి వచ్చాయి. ఆతిథ్యమిచ్చిన వ్యక్తి స్వామీజీ జపాన్కి కేవలం తన కొడుకును కాపాడటానికే వచ్చాడని నమ్మాడు. స్వామీజీ హిమాలయాల నుండి వచ్చారు కనుక ఆయనను మహికారి ఆధ్యాత్మిక సంఘం ప్రధాన గురువు ఒకదాసన్ గారికి పరిచయం చేశాడు. ఒకదాసన్ గురించి చెబుతూ స్వామీజీ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పారు. అంతేకాక ధర్మ మార్గాన నివసించాలని ఉద్ఘాటిస్తూ మానవత్వానికి ఎంతో సేవ చేసేవాడని అన్నారు. మహికారి సంఘ సభ్యులు ఆయనను గత జన్మలో హిమాలయాలలో నివసించిన ఋషిగా భావించి ఆయనను ఒక ప్రవక్తగా చూస్తారు. స్వామీజీ జపాన్కి రాకముందు ఒకదాసన్ అనేక హిమాలయ ఋషులను దర్శిస్తూ ఉండేవారు. స్వామీజీ బాబాజీ రూపం వర్ణించి చెప్పినప్పుడు ఆయన తనకు కలలో కనపడిన బెంగాలీ బాబా ఆయనేనని తెలుసుకున్నారు. ఆ గురువుగారి ఆధ్యాత్మిక పుత్రుణ్ణి కలుసుకున్నందుకు ఆయన ఎన్నలేని ఆనందాన్ని పొందారు. ఎంతో భక్తితో ఆ ఋషి మార్మిక బోధల్ని బోధించమని అభ్యర్థించాడు ఆయన. బాబాజీ స్వామీజీకి ఇచ్చిన పవిత్రమైన శిలను ఒకదాసనికి ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి జీవించసాగారు. స్వామీజీకి తన సంస్థ స్థాపకులైన ప్రియతమ గురువుకి మధ్య గల అనుబంధం గురించి తెలుసుకున్న మహికారి సంఘ సభ్యులు ఒకనాటి సాయంత్రం వేలాది మందిగా స్వామీజీ దీవెనలు తీసుకోవటానికి తరలివచ్చారు. వారి పట్ల వాళ్ళకి ఎంతటి గాఢమైన నమ్మకం ఏర్పడిందంటే ఆయన్ని దర్శిస్తే చాలు అన్ని బాధల్ని నయం చేసే శక్తి వస్తుందని నమ్మారు. స్వామీజీ, మహికారి ఇద్దరూ అప్పుడప్పుడు ఇతర సంస్థల్లో ఉపన్యాసాలు ఇవ్వటం ప్రారంభించారు. కానీ వస్తున్న వాళ్లలో చాలామంది తన దీవెనలు అందుకోవడానికే వస్తున్నారని, కొద్దిమంది మాత్రమే ఋషుల ప్రబోధం వినడానికి వస్తున్నారని స్వామీజీకి త్వరలోనే అర్థమైంది. ఆ సమయంలో జపాన్ సాంస్కృతిక మార్పు సంక్షోభంలో ఉంది. వందల సంవత్సరాల నుంచి పురాతన సంస్కృతిలో భాగంగా జపాన్ ప్రజలు తమ చక్రవర్తి దైవాంశ సంభూతుడని, వాళ్ళని గౌరవించడం తమకెంతో ఓదార్పునిస్తుందని నమ్మేవారు. ఇప్పుడు యువత తమ అంతర్జ్ఞానాన్ని, స్వేచ్ఛని అనుభవించటానికి సహాయపడే నమ్మకాన్ని, ఆధ్యాత్మిక నిర్మాణాన్ని కోరుతున్నారు.
జపాన్కి సంబంధించిన ప్రత్యేక శైలితో అక్కడ అనేక సంవత్సరాల నుంచి బౌద్ధ మతం కొనసాగుతోంది. ఈ బౌద్ధ మతం జపాన్ దేశీయ ఆచారాలు, నమ్మకాలు, కర్మలతో కలిసిపోయి ప్రేమ, దయ వంటి గుణాలను నింపుకుంది. ఉదాహరణకి రకరకాల మార్షల్ విద్యలు వాళ్ళ మతంలో అంతర్భాగమైనాయి. శాస్త్రీయ సాంకేతిక రంగాలలో జపాన్ పశ్చిమ దేశాల కన్నా ఎంతో ముందుంది. కానీ మతం, ఆధ్యాత్మిక రంగాలలో అది ఇంకా మార్గాన్వేషణ చేస్తూనే ఉందనే అద్భుతమైన విషయాన్ని స్వామీజీ కనుగొన్నారు. స్వామీజీ ప్రజలు ప్రగతిశీల పథంలో పయనిస్తూ అన్ని రకాల ఆటంకాలను అధిగమించి ఈ ప్రపంచంలో విజయం సాధించటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ జీవితం అంతర్వీక్షణలోనూ సత్యాన్వేషణలోనూ వాళ్ళు తమ సొంత వారసత్వంతో నిక్షిప్తమైన గొప్ప ఆధ్యాత్మిక సంపదను ఇంకా వెలికితీయాల్సి ఉంది. బౌద్ధ గురువుల, సింటో గురువుల సాంప్రదాయాలు ప్రాచీన జపాన్ అద్భుతమైన జ్ఞానాన్ని ముందుకు తెచ్చి జపాన్ ప్రజల జీవితాల్ని సుసంపన్నం చేస్తాయని ఆశించాను. ఘనమైన సాంస్కృతిక వారసత్వం జపాన్ ప్రజల సొంతం. జపాన్ ప్రజలు వాళ్ళ మత గురువులను పూజించడం మానుకుని సత్యం కోసం స్వతంత్రంగా శోధన ప్రారంభించాలని కోరుకున్నాను. 2వ ప్రపంచ యుద్ధం నుంచి వాళ్ళు భౌతికమైన పారిశ్రామిక ప్రగతి కోసం పరితపించారు. నిస్సందేహంగా దాన్ని సాధించారు. కానీ వాళ్ళ జీవితాలు దుర్భరంగా మారాయి. పనిచేసే చోట ఇంటికి సంబంధించిన విషయాలు కలిగించే ఒత్తిడి, అశక్తత, సమస్యల్ని అధిగమించటానికి విజ్ఞానాన్ని, ఇతర ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరించే బదులు అద్భుతాలను నమ్ముకున్నారు. కానీ జపాన్ వాసులు కష్టజీవులు, నీతిమంతులు, నిజాయితీపరులు. అది నాకెంతో ఆనందం కలిగించింది. వాళ్ళు ఏదో ఒకరోజు అన్ని రకాల ఆచారాలను, సంస్కృతులను ఒకే చోటికి చేర్చటానికి కీలకమైన పాత్ర పోషిస్తారు అని అన్నారు నాతో. ఒకదాసంతో స్వామీజీ సుమారు 6 నెలలు ఉన్నారు. ఈ 6 నెలల్లో 2 స్వాములు ప్రాచ్య పాశ్చాత్యాలకు, ప్రాచీన ఆధునికతలకు, శాస్త్ర సాంకేతికతలు, ఆధ్యాత్మికతకి మధ్య సరైన వారధిని సృష్టించడానికి చర్చలు జరిపారు. చివరికి ఒకదాసన్కి హిమాలయ ఋషుల వంశానికి మధ్య అనుబంధం కుదుర్చడానికే తాను ఇక్కడికి పంపబడ్డానని స్వామీజీ అర్థం చేసుకున్నారు. ఆ పని పూర్తయిన తర్వాత స్వామీజీ ఒకదాసన్కి తన గురువుగారు తనని అమెరికాలో ఋషుల సందేశాలను వెలిబుచ్చడానికి వెళ్ళమన్నారని తెలిపారు. వెంటనే ఒకదాసన్ స్వామీజీ అమెరికా వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లు చేసి ఉదారంగా తగిన మొత్తంలో డబ్బును కూడా ముట్టజెప్పారు. స్వామీజీ వెళ్ళిపోతూ కనీసం సంవత్సరంలో ఒకసారైనా జపాన్ వస్తానని ప్రమాణం చేశారు. ఆ ప్రమాణాన్ని వారు తాను పశ్చిమ దేశాలలో ఉన్నంత వరకు అమలుపరిచారు. స్వామీజీ మొట్టమొదటగా అమెరికాలో హవాయిలో దిగారు. అక్కడ ఆయనకు పరిచయం ఉన్న జపాన్ దేశపు మహికారి గ్రూప్ సంస్థ సభ్యులు ఉన్నారు. ఆయన వారి దగ్గరకు వెళ్ళి కలిశారు. అక్కడి నుంచి సియాటిల్కి, ఆ తర్వాత డెట్రాయిట్కి వెళ్ళారు. స్వామీజీ మొట్టమొదటిసారిగా ప్రజల మధ్యకు వెళ్ళింది అక్కడే. అక్కడ ఉన్న డాక్టర్ల సమూహం శాస్త్ర సాంకేతికతలకు, ఆధ్యాత్మికతకి మధ్య ఉన్న అంతరాన్ని పూరించాలనే స్వామీజీ బోధకు ఎంతో ఉత్తేజితులైన వారు మిడ్వెస్ట్లోని చర్చిలలోనూ, కళాశాలల్లోనూ, ఆఖరికి విశ్రాంతి ప్రదేశాలు అంటే మోటల్స్లో కూడా ఉపన్యాసాలు ఇవ్వటానికి కావలసిన రవాణా ఏర్పాట్లు చేశారు. మొదట్లో ఆయన చాలా నగరాల్లో తన ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ కాలక్రమేణా షికాగో, మినియాపోలిస్ వారి కార్యకలాపాలకి ప్రధాన కేంద్రాలుగా మారాయి. స్వామీజీ మొట్టమొదటి ఉపన్యాసం షికాగోలోని డౌన్టౌన్ దగ్గర పింక్ కాంగ్రెస్ హోటల్లో ఇచ్చారని స్వామీజీకి ఇష్టమైన పాత విద్యార్థిని మారినో పీటర్సన్ చెప్పారు. యూనిటీ నార్త్ వెస్ట్ చర్చ్ మినిస్టర్ ఆమెను సభకు ఆహ్వానించారు. ఆమెకు స్వామీజీ ఉపన్యాసాల పట్ల అంత ఆసక్తి లేదు.
చాలామందికి స్వామీజీ గురించి తెలియదు. ఆమెకి కూడా అంత ఇష్టం లేదు. దాంతో ఆమె మీటింగ్కి హాజరవ్వలేదు. తర్వాత అదే మంత్రి స్వామీజీని చిన్న ఊళ్ళోని తన చర్చి ఆర్టింగ్టన్ హైట్స్లో సభ జరపవలసిందిగా ఆహ్వానించారు. మొట్టమొదటగా అక్కడే చాలామంది స్వామీజీ విద్యార్థులుగా మారారు. మారినో కూడా వాళ్ళల్లో ఉంది. అక్కడే ఆ రోజు రాత్రి విద్యార్థిగా మారిన మరో మహిళ షేర్లీ వాల్టర్ హఠయోగంలో అక్కడ స్థానికంగా శిక్షణనిస్తోంది. అయితే స్వామీజీ ఆమెని తన ఇంట్లోనే యోగా తరగతులు నిర్వహించమని ప్రోత్సహించారు. అంతకుముందే ఆమె అక్కడ కూడా తరగతులు చెబుతూ ఉండేది. వీరి మార్గదర్శకంలో షెర్లీ, ఆమె సోదరి లిండా తమ మొట్టమొదటి యోగా కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఆధికారికంగా స్వామీజీతో అనుబంధం ఉన్న మొట్టమొదటి యోగా బృందం ఇది. అక్కడ ఆయన చాలామందిని ఆకర్షించడంతో త్వరలోనే ఆ బృందం పెరిగిపోయింది. ఆ రోజుల్లో స్వామీజీ నిరంతరాయంగా ప్రయాణిస్తూ యోగా తరగతులు బోధిస్తూ ఎడతెరిపి లేకుండా ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. ఆయన వంట తరగతులు కూడా బోధించారు. విశ్వవిద్యాలయాల్లో, హాస్పిటల్స్లో ఆయన ఆధ్యాత్మికతలో ఉండే శాస్త్రీయ కోణం, సంపూర్ణ ఆరోగ్యం, ఏకాగ్రత ప్రభావం, అంతఃస్రావ గ్రంథుల సడలింపు ధ్యానం, నాడీ వ్యవస్థ వంటి విషయాల మీద మాట్లాడేవారు. ఆ సందర్భంలో ఒత్తిడిని తగ్గించటానికి ధ్యానం ఎలా ఉపయోగపడుతుందో, వ్యక్తిలో స్వస్థత చేకూర్చే అంతర్గత నివారణ శక్తికి అది ఎలా దోహదపడుతుందో చెప్పేవారు. యూనిటేరియన్ చర్చి ఇంకా మరికొన్ని మత విశ్వాస సంస్థల ఆహ్వానం మేరకు ఆయన ఆధ్యాత్మికత అన్ని ఆచారాల సమగ్ర స్వభావం అనే అంశం మీద మాట్లాడుతూ, వీళ్లే కనుక ప్రపంచంలోని గొప్ప సాంప్రదాయాల మధ్య ఉన్న అంతః సంబంధాన్ని కనుక్కోలేకపోతే ఎవ్వరితోనూ ప్రశాంతంగా జీవించలేరు. మీరు వివిధ కుటుంబాలను ఒకే చోట ఉంచగలిగే పవిత్ర బంధాన్ని చూడలేకపోతే మీరు మీ కుటుంబంలోనే ప్రశాంతంగా ఉండలేరు. ఈ పవిత్ర బంధం, ఈ పవిత్ర సంబంధమే మీలో ఉన్న దైవత్వం. ఈ దైవత్వం నిరంతరాయమైనది, శాశ్వతమైనదేను. అది క్షయం లేనిది, నాశనం కానిది అన్నారు. హిందూ దేవాలయాలలో వారు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నప్పుడు స్వామీజీ తరచూ కాస్త వింతగా వాళ్ళని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉండేవారు. మీరు అమెరికాలో ఉన్నప్పుడు మీ పిల్లలను హిందువులుగానో లేక భారతీయులుగానో పెంచలేరు. ఎందుకు వాళ్ళ మెదళ్లను గందరగోళంతో నింపుతారు? వాళ్లతో మీరు మేము భారతీయులం అని తెలిపేలా భారతీయులుగా ప్రవర్తించండి, భారతీయ సంస్కృతిని ఆచరించండి. కానీ వాళ్ళు మిమ్మల్ని భారతీయత అంటే ఏమిటి, భారతీయ సంస్కృతి అంటే ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళకి సమాధానాలు చెప్పడంలో విఫలమవుతారు. మీకు మీ ఆచారాలను పాటించటానికి సమయం లేదు, శ్రద్ధ లేదు. అయినా మీ పిల్లలకు వాటి గురించి ఏమీ తెలియకపోయినా వాటిని ఆచరించాలని మీరు అనుకుంటారు. పిల్లలు చాలా తెలివిగలవాళ్ళు. మీరు కనుక వాళ్ళ మెదళ్లను మీ పాతకాలపు పక్షపాతాలతోనూ విభేదాలతోనూ పాడు చేయకుండా ఉంటే వాళ్ళు మంచి మానవత్వంతో వికసిస్తారు. వైఎంసీఏలు, వైడబ్ల్యూసీఏలు, కొన్ని యోగా కేంద్రాలలో ఆయన వైఖరి కాస్త భిన్నంగా ఉండేది. అక్కడ ప్రాథమికమైన యోగా సూత్రాలను, ముఖ్యంగా శారీరక భంగిమల గురించి మాట్లాడారు. అయితే హఠయోగ నిర్వహణ తరగతుల్లో ఆయన తత్వశాస్త్రాన్ని, ఆధ్యాత్మికాన్ని పరిచయం చేసి యోగా అనేది కేవలం శారీరక దారుఢ్యానికే అనే తప్పుడు అభిప్రాయానికి రాకూడదని నిర్ధారించారు. హఠయోగం అనేది శారీరక మానసిక శ్రేయస్సు కోసం, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఆచరించే విస్తృతమైన కార్యక్రమమని ఆయన ఎప్పుడూ నొక్కి చెప్తూ ఉండేవారు. ఆయన నిర్వహించే ప్రతి హఠయోగ తరగతి ధ్యానంతో ముగిసేది. ప్రతి తరగతిలోనూ
మహర్షుల బోధనలు సమగ్రంగా బోధించడం ఆయన లక్ష్యంగా ఉండేది. వీరి బోధనలకు వర్క్షాప్స్కి హాజరైన ప్రతి ఒక్కరూ స్వామీజీ తనతోటే ప్రత్యేకంగా మాట్లాడుతున్నారని బలంగా భావించేవారు. చివరగా ఆయన, ఇప్పుడు నేను మీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను, ఎవరికైనా ప్రశ్నలున్నాయా అని అడిగేవారు. ఆయన సమాధానాలు నేరుగా, ఒక్కొక్కసారి మరింత నేరుగా, సులభంగా ఉండేవి. ఉదాహరణకి ఒకసారి ఓ మహిళ, స్వామీజీ, నా మెదడు విపరీతమైన ఒత్తిడికి, సంఘర్షణలకి లోనై కల్లోలంగా ఉన్నప్పుడు నేను నా మనసు చెప్పిన మాట వినాలా, లేక సమస్యలకి మూల కారణమైన పరిస్థితితో పోరాడాలా అని అడిగింది. అధికార స్వరంతో స్వామీజీ గట్టిగా మందలిస్తూ, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో, నీ భర్త మంచివాడు, ఎందుకు ఆయనను నొప్పించి నువ్వు బాధపడతావు, ఇతరుల్ని నిందించకు, నిన్ను, నీ భర్తని, నీ పిల్లల్ని సంరక్షించుకో అని వెంటనే ప్రేక్షకుల వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ ఆమెనే చూపిస్తూ, ఆమె నాకు బాగా తెలుసు, ఆమె నా కూతురు, ఆమె అంటే నాకెంతో ప్రేమ. దాంతో ఆ మహిళ తత్తరపాటు కొంతమేరకు ఉపశమించింది. కానీ దిగ్భ్రమకు లోనైంది. ఆమె ఎప్పుడూ స్వామీజీని కలవలేదు. అయినా ఆమె వ్యక్తిగత జీవితంతో ఎంతో పరిచయం ఉన్నట్టుగా మాట్లాడారు. ఉపన్యాసం చివరిలో ప్రేక్షకుల మధ్య నుంచి వెళ్ళిపోతూ స్వామీజీ ఆమె తలపై చేయి వేసి ప్రేమతో, ఒకసారి నన్ను కలుసుకో, నీకు సహాయపడతాను అన్నారు. ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. 100 సంఘటనల్లో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్కొక్కసారి ఎలాంటి ప్రశ్న అడగకపోయినా, స్వామీజీ దృష్టిని తమ వైపు తిప్పుకోకపోయినా, స్వామీజీ వాళ్లను చూసి, మీ అబ్బాయి గురించి దిగులు పడకండి, అతని గురించి నేను ప్రార్థిస్తాను, అతనికి నయం అవుతుంది అనేవారు. లేదా, ఊరికే కాలక్షేపం చేయకండి, ప్రాక్టీస్ మొదలు పెట్టండి, మీకు సమాధానం దొరుకుతుంది. లేదా, కీళ్ల నొప్పులతో సంబంధం లేదు, ఒకసారి దంతవైద్యుణ్ణి కలవండి, సమస్య అంతా మీ చిగుళ్లలోనే ఉండవచ్చు అనేవారు. అంటే వారిని చూడగానే వారు ఏ సమస్యతో బాధపడుతున్నారో స్వామీజీకి ఇట్టే తెలిసిపోయేదన్నమాట. ఇలాంటి అనుభవాలు పొందిన 100లాది మంది ఆయనను అద్భుతం అని అంటారు. నేను ఎప్పుడైనా వాటి గురించి స్వామీజీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆయన మామూలుగా, నేను నా గురువుకి అనుచరుణ్ణి మాత్రమే అనేవారు. మరో సందర్భంలో మరింత వివరంగా సమాధానం ఇచ్చారు. నేనేం చేస్తున్నాను, ఏమీ చేయటం లేదు, నేనొక ఉపకరణం అంతే, నన్ను ఇక్కడికి పంపింది నా గురువుగారు, నేనిక్కడ విద్యార్థులని, స్నేహితులను కలుస్తానని చెప్పారు. ఇక్కడ నా కోసం ప్రతిదీ ఆయనే ఏర్పాటు చేశాడు. ప్రజలు వాళ్లకున్న కష్టాల్లో భాగంగా నా దగ్గరికి వచ్చారు. మొదట్లో వాళ్ళెవరూ నాకు తెలియదు. నేను మాట్లాడటం వాళ్లకు నచ్చింది. నేనెవరో అంతగా తెలియని వాళ్ళు నా సభలను ఎన్నింటినో నిర్వహించారు. వార్తాపత్రికలు కూడా నా పనిని ఇష్టపడ్డాయి. నాకు నా గురువు గురించి తెలియకపోతే ఇదంతా అద్భుతమే అని నేను అనుకునేవాణ్ణి అన్నారు. స్వామీజీ జీవిత చరిత్ర రచయితగా నాకు అర్థమైంది ఒకటే, ఆయన జీవితంలోని ఈ ఆధ్యాత్మిక ప్రచార దశ ఒక అద్భుతమైన దశ. ప్రజలు అపురూపమైన మార్గాల ద్వారా ఆయనను తెలుసుకునేవారు. ఒకసారి ఆయనను కలుసుకున్న తరువాత ఆయన తమని విలక్షణమైన మార్గంలోకి రూపాంతరం చెందిస్తున్నారని వారు అర్థం చేసుకునేవారు. తన దగ్గరికి వచ్చిన వారి అంతర్గత శక్తి స్వామీజీకి అర్థమయ్యేది. వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెట్టేసేవారు ఆయన. ఆయన్ని ఒక్కసారి కలిసిన వారు వారిని కలిసి అభ్యసించి సాధన చేసేవారు, వారిని కలిసి అధ్యాపకులుగా మారినవారు, ఈ ప్రచార కార్యక్రమానికి సహాయం చేస్తూ ఉన్న వారందరికీ ఈ అనుభవం ఉంది. స్వామీజీ రాత్రింబవళ్ళు పనిచేసేవారు. చాలామందికి ఆయన ఎల్లవేళలా తన గురువుగారితో కలిసి ఉంటున్నారని స్పష్టమైంది. తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి బోధించడం, మార్గదర్శకత్వం వహించడం తప్ప ఆయనకు వేరే అవకాశం లేదు.
ఏదైనా ఒకరోజు మామూలు కన్నా కొద్ది గంటలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటే అందుకు వాళ్ళ గురువుగారు అనుమతించేవారు కాదు. కొన్ని సంవత్సరాల తరువాత హోసన్డాల్లో ఉపన్యసిస్తూ స్వామీజీ ప్రేమతో తన గురువుగారిని బానిసశోధకుడు అని సంబోధించి ఈ క్రింది కథ చెప్పారు. స్వామీజీ ఉపన్యసించవలసిన మిన్నియాపోలిస్లోని ఒక హోటల్లో విశ్రమిస్తున్నారు. ఆ కార్యక్రమం ఊపిరి సలపనంతగా మారి ఆలస్యమైంది. అందులోనూ వారికి కాస్త జ్వరంగా కూడా ఉంది. అరగంట ముందు స్వామీజీ విద్యార్థుల్లో చర్చ జరిగి దాని పర్యవసానంగా స్వామీజీ విశ్రాంతి తీసుకోవాలని, ఉపన్యసించటానికి ఆయన స్థానంలో ఒక శిష్యుడిని పంపాలని నిర్ణయించారు. చివరికి స్వామీజీ ఒక శిష్యుణ్ణి ఉపన్యసించమని చెప్పి తాను వెళ్ళి పడుకున్నారు. ఆయన ఒకవైపు ఆనుకుని కొన్ని నిమిషాలు విశ్రమించగా ఏదో తన చెవిలో పాకుతున్నట్లనిపించింది. ఆయన శిష్యుడు ఆయన పడుకున్న పరుపుని తనిఖీ చేసి ఏమీ లేదని నిర్ధారించాడు. సరే అని స్వామీజీ మళ్ళీ పడుకున్నారు. కానీ మళ్ళీ అదే రకమైన భావనే కలిగింది ఆయనకి. మళ్ళీ పరుపుని, దిండు గలీబుని అంటే పిల్లో కేస్ని అన్నింటినీ వెతికి చూశారు. మళ్ళీ ఏమీ కనపడలేదు. ఇలా కొన్నిసార్లు జరగ్గా స్వామీజీ శిష్యుడు హోటల్ హౌస్ కీపింగ్ బాయ్ని పిలిచి పరుపు, దిండు, దుప్పటి అన్నింటినీ మార్చమన్నాడు. అన్నీ మళ్ళీ మార్చబడ్డాయి. అయినా సరే పడుకోగానే ఏదో తన చెవిలో ప్రాకుతున్నట్లు ఆయనకు అనిపించేది. అప్పటికే 30 నిమిషాలు అయిపోయింది. ఆయన సహాయకుడు ఎక్కువసేపు విమానంలో ప్రయాణించటం వల్ల ఆ శబ్దం ఇంకా చెవిలో మార్మోగుతూనే ఉంటుందని అన్నాడు. ఆయన దగ్గర ఒక ఇయర్ ఫోన్స్ సెట్ ఉంది. అవి పెట్టుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుందని సలహా ఇచ్చాడు. స్వామీజీ అవి పెట్టుకోగానే ఆ ప్రాకే శబ్దం మరింత ఎక్కువగా వినపడడం మొదలైంది. ఆయన ఒక్కసారిగా వాటిని విసిరేసి, అది దాంట్లోనే ఉంది, ఇప్పుడు అది దాంట్లోనే, ఆ ఇయర్ ఫోన్స్లోనే ఉంది అని అరిచారు. లేదు స్వామి, దాంట్లో ఏమీ లేదు, మీకే ఏదో అయ్యింది అని ఆ సహాయకుడు అన్నాడు. స్వామీజీ దాన్ని తనిఖీ చేయవలసిందిగా గట్టిగా చెప్పగా ఆ యువకుడు దాన్ని బల్బు క్రింద పెట్టి చూసి ఆశ్చర్యపోతూ, మీరన్నది నిజమే, దీంట్లో చిన్న పురుగుంది, కానీ అదెలా సాధ్యం అన్నాడు. స్వామీజీ లేచి పసిపిల్లాడిలా అరుస్తూ, నాకు తెలుసు, నేను మీకు బానిసని, ఇక నేనే వెళ్తున్నాను ఉపన్యసించటానికి అంటూ లేచి ముఖం కడుక్కుని తల దువ్వుకుని శాల్వా భుజాలపై వేసుకుని హాల్లోకి వెళ్ళి ఉపన్యసించారు. తర్వాత భారతదేశంలో వారి గురువుగారిని కలుసుకున్నప్పుడు, బాబాజీ, నీకు సోమరితనం లేకుండా చేసి నువ్వు నీ పని ముగించేటట్లు చేస్తాను, అందుకు నేను అవసరమైతే ఓ పురుగుగానైనా మారతాను అని అన్నారు. అర్థమైంది కదా? తాను ఉపన్యసించకుండా శిష్యుడిని ఉపన్యసించమని చెప్పినందుకు తనే లేచి వెళ్ళేలాగా వారి గురువుగారు చేశారన్నమాట. ఇంతటితో 7వ అధ్యాయం ఆధ్యాత్మిక ప్రచారం అనేది కంప్లీట్ చేసుకున్నాం. తర్వాతి భాగంలో 8వ అధ్యాయం ఆధ్యాత్మికత, విజ్ఞానం గురించి తెలుసుకుందాం. నమస్తే.